దయచేసి ఒక వచనం చదివా, మనం ముందుకు వెళ్ళాం కదా. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం చదువుతాం దయచేసి. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఇక్కడ ఆగుదామండి ఒకసారి. ఈ వచనాన్ని జీవితంలో హైలైట్ చేసుకో. బైబిల్, నీ బైబిల్లో ఆ వచనాన్ని హైలైట్ చేసుకో. చదువు ఏం చెప్తారు కదా, ఈజ్ దేర్ ఎనీథింగ్ హార్డ్ ఫర్ మీ? దేవుడికి అసాధ్యమైన ఏదైనా నీ జీవితంలో ఉందా? ఉందా? ఏదైనా ఏది లేదు. ప్రార్థన చేసే వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఎలా రావాలంట? దేవుడి దగ్గర విశ్వాసం, నమ్మకంతో రావాలి. ఏంటి? దేవుడు కార్యం చేయగలడు. కానీ చాలా మంది ప్రార్థన చేసిన వెంటనే అనుకున్న మొదటి ప్రశ్న ఏంటి తెలుసా? ఇది అవుతుందా? ఏంటంటే ఇది అవుతుందా? ఇది